మేడం, ఈ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, ఈ సభ పర్మిషన్ ఇవ్వకపోవడం వెనుక కేటీఆర్ కు గాని రేవంత్ రెడ్డి గాని తెలిసి ఉండకపోవచ్చు అని చెప్పి ఆయన చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటనుకుంటున్నారు? సార్ అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒకసారి మాట్లాడుకుందాం సార్. రైట్. మంగళవారం రావాల్సిన డబ్బులు రాక ప్రభుత్వ పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితిలో ఉంది సార్. నెంబర్ వన్ గా ఉండాల్సినటువంటి విద్యాశాఖ రేపు బిడ్డల స్కూళ్లు తెరవగానే వాళ్ళకి బట్టలు కానీ, బ్యాగులు కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించి పుస్తకాలు కానీ ఏది ఇవ్వలేని పరిస్థితుల్లో వాయిదాలు వేస్తున్న పరిస్థితి సార్. గతంలో కరోనాతో 2 సంవత్సరాలు పోయిన టైంలో కూడా బిడ్డలకి షూలు కానీ, బ్యాగులు కానీ, పుస్తకాలు కానీ, ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ కానీ, డిజిటల్ బోర్డు కానీ, లైబ్రరీ లాంటి ఎన్నో రకాల సదుపాయాలతో అన్ని కల్పించినారు సార్. ఉమ్. ఇంతకుముందు వాష్‌రూమ్స్ కూడా లేవు సార్. అది కూడా మంచి మంచి బండలు వేసి మంచి మంచి బండలు వేసి అద్భుతమైన వాష్‌రూమ్స్ సార్. వీటన్నిటికి మించి ఆర్‌ఓ వాటర్ సార్. సార్ మనం డైవర్షన్ పాలిటిక్స్ లో ప్రథమంగా ఉన్నటువంటి చంద్రబాబు గారిని మించిపోయిన పరిస్థితికి వెళ్ళిపోయారు ఈసారి పవన్ కళ్యాణ్ గారు. ఉమ్. రాష్ట్రం ఇలా కొట్టుమిట్టాడుతూ నిన్న డిఎస్సి సమస్యల గురించి అవును. ఏదైతే జగన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతున్న దృశ్యం చూస్తుంటే వాళ్ళు టెట్ క్వాలిఫైడ్, వాళ్ళు డిఎస్సిలో మంచి ఎలిజిబిలిటీ సంపాదించుకున్న వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళు అంట సార్. వాళ్ళ తల్లిదండ్రులు అంటే వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఫోన్ వచ్చేసింది కదా, నేను సెలెక్ట్ అయిపోయాను, ఇన్ని సంవత్సరాలు పడిన కష్టం నాకు తీరిపోయిందని వాళ్ళ ఇంట్లో ప్రేయర్లు పెట్టుకొని చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పుకొని చుట్టాలకు కూడా ఉమ్. చెప్పుకున్నాక మీకు మళ్ళీ రాలేదు అంటే ఒక మనిషి బతికుంటాడా చచ్చిపోతాడా సార్? బతికున్న శవం కదా సార్. చదువుకున్న విద్యావంతులు, అందులోను అధ్యాపకులకి మనం ఇచ్చే మర్యాద ఇదేనా? తల్లి, అవును. తండ్రి, గురువు, దైవం అంటారు కదా, ముందు స్థానం దైవం కంటే గురువు కదా. ఈ రోజు ఉద్యోగం వచ్చి మళ్ళీ ఎందుకు రాలేదు? చెప్పింది ఉద్యోగం వచ్చిందని మీరే కదా. అందులోను ఉమ్. ఎవిడెంటరీ ప్రూఫ్ ఉంది కదా. అంటే ఉద్యోగాలు వచ్చినాయని చెప్పారు. ఏముందిలే వాళ్ళే పక్కకు పోతారంటూ మళ్ళీ ఉద్యోగాలు అమ్మేసుకున్నారు. ఆఖరికి డిఎస్సిలో ప్యాక్ ఆట కూడా కలిపేసినారు సార్. ఉమ్. ప్యాక్ ఆట ఆడితే కూడా డిఎస్సిలో అది కూడా ఒక స్పోర్ట్స్ దాంట్లో క్వాలిఫైడ్ అంటే 400 ఉద్యోగాలు సార్. నిన్న ఒక రోజు ఒక సోదరుడు చెప్తున్నాడు, గోదావరి జిల్లా వ్యక్తి, నేను నేషనల్ లో గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాను సార్, నాకు ఇవ్వలేదు సార్, బ్రాంచ్ మెడల్ ఉమ్. వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు సార్, ఏంటి సార్ ఇది? సార్ నేను ఉమ్. క్వాలిఫైడ్ సార్, టెట్ క్వాలిఫైడ్ సార్, వాళ్ళు టెట్ అవ్వలేదు సార్. వాళ్ళు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగం వచ్చింది సార్, గోల్డ్ మెడల్ ఉమ్. కొట్టిన వాడికి ఉద్యోగం రాలేదు. ఏంటి సార్, మీకెంత మాకెంత, మీకెంత మాకెంత? ఇది ఆంధ్ర రాష్ట్రంలో విద్యాశాఖలో జరుగుతున్నటువంటి లొసుగులు. అందులోనూ అమరావతి రాజధాని రైతులు సార్ గతంలో 14, 19లో కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో కలిసి ఉన్నారు. కానీ వారికి సమస్య వచ్చినప్పుడు ఇతన్ని ఒక నాయకుడిగా భావించి అమరావతి రాజధాని రైతులు మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గర నుంచొని అన్నా అనుకుంటూ చంద్రబాబు గారు ఇలా మోసం చేస్తున్నారు, ఇంకా భూములు తీసుకున్నారు, మా భూములు ఇవ్వనంటే బలవంతంగా తీసుకుంటున్నారు, మేము ఉమ్. ఇవ్వదలుచుకోవాలా, 3 పంటలు పండే భూమి మేము పంట వేసుకుంటాం, మేము ఇవ్వమంటూ ఆ రోజు నీ దగ్గరకు వచ్చినారే. అప్పుడు కూడా నువ్వు ఆయనతో కలిసే ఉన్నావు కదా, వచ్చినారు. కానీ ఈసారి నిన్ను నాయకుడిగా వాళ్ళు భావించలా. వాళ్ళ ఆర్తనాదాలు, వాళ్ళ సమస్యలు నీతో చెప్పుకోవడానికి రాలా. ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి 11 సీట్లు గల వ్యక్తి దగ్గరికి వెళ్ళి కూర్చొని కన్నీటి పర్యంతమై చెప్పినారు. ఎందుకని? మన మన కొటేషన్ ఉంటది కదా, 11 11 11. ఉమ్. అరే 11లో 40% ఓటింగ్ ఉందయ్యా. మీ ముగ్గురు కలిసి వచ్చి అర్ధరాత్రులు వేసుకున్న ఓట్లు, ఆ బూతుల బతుకు బయటికి తీస్తే ఎవరు గెలిచినారో ఈ రోజుకి తేలిపోయాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలోని సమస్యలన్నీ డైవర్ట్ చేయడానికి తెలంగాణలో అడుగు పెట్టినాడు సార్. అయితే ఉమ్. మన పచ్చ మీడియాలు మొత్తం తెలంగాణలోనే ఉంటాయి కాబట్టి ఉమ్. ప్రముఖంగా అవన్నీ కూడా ఫోకస్డ్ ఆన్ పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పర్మిషన్ ఇవ్వలేదు, పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడారు, పవన్ కళ్యాణ్ మీ అయ్య జాగీరా అన్నారు, దానికి వాళ్ళేమన్నారు, దానికి ఈయనేమన్నాడు, దానికి వాళ్ళేమన్నారు, దీనికి ఈయనేమన్నారు. మీడియా మొత్తం ఇదే సార్. ఎండాకాలం సార్, స్కూళ్లు తెరిచే టైము, బిడ్డల ఉమ్. భవిష్యత్తు తెలియదు. బిడ్డలకి భవిష్యత్తు ఇచ్చే అధ్యాపక బృందం డిఎస్సి ఉద్యోగాల్లో గోల్డ్ మెడల్ వచ్చినోడికి ఉద్యోగం లేదు, పార్టిసిపేషన్ వచ్చినోడికి ఉద్యోగం ఉంది, ఉమ్. టెట్ కూడా క్వాలిఫైడ్ అవ్వకుండా ఉద్యోగం ఉంది. 24 స్పోర్ట్స్ కాస్త 64 అయిపోయినాయి. మీకు వచ్చినాయి, మీకు అవసరమైనవన్నీ పొడిగించేసుకున్నారు. ఈ రోజు ఉద్యోగం వచ్చిందని సామూహిక ప్రేయర్ పెట్టుకుందాం అనుకున్న ఒక ఆడబిడ్డ అందరికి చెప్పుకున్నాక ఉద్యోగం రాలేదు,
నువ్వు క్వాలిఫైడ్ కాదు, నువ్వు అయినా సరే రావడానికి వీల్లేదు. ఇవన్నీ లేకుండా అరే గవర్నమెంట్ నుంచే ఫోన్లు ఇవి ఒక ఎత్తు సార్. 15 లక్షలు ఇస్తే గవర్నమెంట్ ఉద్యోగం అంటూ వచ్చిన రికార్డెడ్ ఎవిడెంటరీ కాల్ కూడా ఉంది సార్. దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఏపిస్తానని గౌరవ జగన్ రెడ్డి గారు చెప్పినారు. అమ్మా మీ కన్నీళ్లు ఆయన అన్నారు సార్, ఏడిస్తే ఏం వచ్చింది, ఏడిస్తే ఏం మార్చగలుగుతారు, ఏడవకండి, పోరాడదాం, ఖచ్చితంగా మార్పు తీసుకొద్దాం. దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయిస్తా, వచ్చేది మన ప్రభుత్వం, మీకు ఏ ఇబ్బంది లేదు, మీకు లీగల్ ఎయిడ్ కూడా నేనే కల్పిస్తానంటూ డిఎస్సి వాళ్ళకి భరోసా. నిన్నటి రోజు రాజధాని రైతులు బలవంతంగా భూమి తీసుకుంటే మాత్రం ఖబర్దార్. అరే వాళ్ళు భయపెట్టి కేసులు వేసేస్తాం, మీ కొడుకు అక్కడ ఉన్నాడు, మీ కూతురు ఇక్కడ ఉంది అంటూ భయపెడుతూ భూములు తీసుకొని దాంట్లో ఫ్లాట్లు డెవలప్మెంట్లు అంటున్నారయ్యా, ఆదుకోండి అయ్యా అంటూ, ఆదుకోండి అంటూ 21 స్ట్రైక్ రేట్ కొట్టిన వారి దగ్గరికి వెళ్ళాల అయ్యా. 21 స్ట్రైక్ రేట్ కొట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ప్రతిపక్ష హోదా కూడా లేని 11 సీట్ల వ్యక్తి దగ్గరికి ఎందుకు వచ్చినారు? తమర్ని నాయకుడుగా గుర్తించడం మర్చిపోయింది ఈ ఆంధ్ర రాష్ట్రం. మళ్ళీ నాయకత్వ లక్షణం కోసమా, లేకపోతే నేను కూడా ఒకడున్నానని గుర్తించడం కోసమా మీకు ఆదుకుంటాను, మీకు నిలబడతాను? ఇక్కడ ఆదుకోవయ్యా స్వామి, ఇక్కడ ఆదుకో. నిన్ను నమ్మి ఓట్లేసి గెలిపించి ఈ రోజు నిన్ను పట్టం కట్టి డిప్యూటీ సీఎం హోదాలో పెడితే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ గురించి మాట్లాడు, బలవంతంగా భూములు తీసుకుంటున్నారు. గతంలో నువ్వే అడ్డుపడ్డావు, ఇప్పుడే మాట్లాడవు. ఇకపోతే మీరు అడిగే ప్రశ్న, రజనీ గారు రామచంద్రన్ గారు ఎలా రిప్లై ఇచ్చారు, లేకపోతే తెలంగాణలో ఏంటి సార్ ఈ సోది మనకెందుకు సార్? మనకి రాష్ట్రం ఇక్కడ కొట్టుమెట్టాడి ఒక ఎలా ఉందంటే, ఈ రోజు సంపదను సృష్టిస్తానన్న చంద్రబాబు గారు మాత్రం మీరు బిడ్డల్ని సృష్టించండి అదే సంపద అని ఆయన అంటాడు. ఈయనేమో చెత్తలో సంపద సృష్టిస్తానని డిప్యూటీ సీఎం గారు అంటారు. ఒక్క డబ్బు రావట్లా. ఏదైతే ప్రపంచ బ్యాంక్ నుంచి డబ్బు రానివ్వకుండా గౌరవ జగన్ రెడ్డి గారు ఒక స్టాంప్ వేస్తాడు. ఏంటంటే నేను 5 ఏళ్లలో చేసిన అప్పు 2 ఏళ్లలో చేస్తాడు, 20 నెలల్లో చేస్తాడు. మళ్ళీ ఎవరు వచ్చి కడతారు అప్పో? ఇవ్వద్దు. ప్రపంచ బ్యాంకు డబ్బులు ఇస్తే మళ్ళీ నేను తిరిగి తిప్పి మీకు కట్టను. మీరున్న పరిస్థితిని బట్టి ఏమి తాకట్టు పెడితే మీరు అప్పిస్తారు. అయిపోయినాయి, రాజధాని భూములు అయిపోయినాయి. మళ్ళీ కొత్తగా భూములు తీసుకుంటున్నాడు, ఈ భూముల్ని తాకట్టు పెడతాడు, మళ్ళీ అప్పు తెస్తాడు. ఈ భూములు ఆ భూముల అప్పులు ఇవన్నీ నేను కట్టే పరిస్థితిలో లేను, మీరు ఇస్తే మాత్రం మీరు తిరగదిప్పి చాలా సమస్యలు ఎదుర్కొంటారంటూ ప్రపంచ బ్యాంకుకు లెటర్ రాసినటువంటి పరిస్థితి చూసినారుగా. అయిపోయా, పథకాలు రావు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు జీతాలు రావు సమయంగా. ఇకేం చేయాలంటే చాలా గడ్డు కాలంగా ఉంది అనే పరిస్థితిలో కూడా వాళ్లే ఉన్నారు. సో మనం వీటి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చాలా చాకచక్యంగా మీడియాని మొత్తం మీలాంటి ప్రముఖుల్ని కూడా డైవర్ట్ చేసేసి ఈ రోజు తెలంగాణలో దాన్ని ఎలా చూడాలి ఆంధ్ర రాష్ట్ర దౌర్భాగ్య పరిస్థితిని డైవర్ట్ చేయడం కోసం అయ్య గారు అక్కడ కొత్త గెటప్ వేసినారు. వేసి నేను గద్దర్ అన్నకి కారు ఇచ్చినానంటాడు. మొత్తం బయటకు వచ్చినారుగా. అయ్యా త్రూ అకౌంట్ ఇచ్చినావా, కారే కొనిచ్చినావా, లేకపోతే క్యాష్ గా ఇచ్చినావా, ఏ రకంగా ఇచ్చినావయ్యా? సార్ ఒకటి సార్, గతంలో ఒక రోజు తెలంగాణ దిశ ఎన్కౌంటర్ కేసు జరుగుతున్నప్పుడు సార్ సాక్షులందరినీ తీసుకొని ఒక రోజు నేను కాచిగూడ హోటల్లో ఉన్నాను సార్. రేపు పొద్దునే వాళ్ళ సాక్ష్యం, ఆ హోటల్లో సాక్షులందరితో పాటు నేను అదే రూమ్ లో ఉన్నాను సార్. ఉంటే ఆ రోజు రాత్రి 11ంటికి చాలా మంది కర్రలు తీసుకొని జీబులు వేసుకొని వచ్చేసారు. వీళ్ళకి రూమ్ వెకెట్ చేయించండి, వీళ్ళ ఇక్కడ ఉంచడానికి వీలు లేదు అంటూ అక్కడ ఉండే మేనేజర్ ని బెదిరించినారు. వాళ్ళు 12:30కి మా రూమ్ దగ్గరకు వచ్చి రేపు మీరు ఖాళీ చేసేయాలి, మాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటే, అదేంటి సార్ ఉన్న బలంగా ఖాళీ చేయమంటే ఎలాగా, మాకు రేపు పొద్దున సాక్ష్యం ఉంది, ఇప్పుడు వెళ్ళిపోమంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాను సార్, అర్ధరాత్రి 12 అయింది సార్ అంటూ మేము మా సీనియర్ కి ఫోన్ చేసి ఇలా కాదని జడ్జి గారికి ఫోన్ చేస్తున్న టైంలో ఆ టైంలో గద్దరన్న కొంతమందిని తీసుకొని వచ్చి చెప్పినాడు సార్. ఏమనంటే, అరే రే కరెక్టే, ఈ మేనేజరు ఈ హోటల్ ఖాళీ చేయమన్నారు, ఇప్పుడు ఈ బిడ్డని ఈ సాక్షుల్ని ఎక్కడ పెట్టి కాపాడాలి అంటే, అప్పుడు వాళ్ళలో ఒక రిపోర్టర్ లో ఒకటి సార్, అన్నా నీకు పవన్ కళ్యాణ్ బాగా తెలుసు కదన్నా, పవన్ కళ్యాణ్ దగ్గర అయితే బౌన్సర్లు ఉంటారన్నా, ఈ అమ్మని ఈ సాక్షులందరినీ నేను జీబులో ఎక్కించుకుంటాను, అక్కడికి తీసుకెళ్తాను, నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు అన్నాడు. పవన్ కళ్యాణ్ ఉప్పుకి ఉపకారానికి పనికిరాడయ్యా, రిస్క్ పెట్టుకోడు, అతను భయస్థుడు, ఇవన్నీ అతని వల్ల కాదు. కానీ తల్లి పరిటాల రవి అనే ఒక్కడు బతికుండుంటే వాళ్ళ జనమే వచ్చి నిన్ను తీసుకుని వెళ్ళి నీకు రక్షణ కల్పించి ఈ రోజు కోర్టులో నీకు సాక్ష్యం చెప్పే వరకు వెన్నంటే ఉండగలరమ్మా. కానీ అటువంటి వ్యక్తి లేడు. అటువంటి వ్యక్తిని టీడీపీ ముసుగేసేసి కమ్యూనిస్ట్ భావాలని తొక్కేశారమ్మా టీడీపీ ప్రభుత్వం. గొప్పోడమ్మా, నన్ను మామ అంటాడు, నేను అల్లుడా అంటాను. అలాంటి వ్యక్తి ఇంకా నయమలే, మీ కులంలో దాసనారాయణరావు బతుకున్నా, కోడి రామకృష్ణ బతుకున్నా, వీళ్ళిద్దరు కూడా నిన్ను కాచి కాపాడేవాళ్ళమ్మా అనే పరిస్థితి నేను చూసినాను సార్, అని విన్నాను సార్. స్వయంగా అక్కడ ఉన్న రిపోర్టర్లు కానీ, గద్దరన్న కానీ, అక్కడ ఆ హోటల్ మేనేజర్ తో సహా విన్నారు సార్.
అంటే పవన్ కళ్యాణ్ అంటే మీరు చెప్తారు కదా, వీరుడు, శూరుడు, ఉమ్, అతి లోక భయంకరుడు, ప్రాణాలకు తెగించి ముందుకు వస్తాడు అని. అదే గద్దరన్న చెప్పినాడు, అతను భయస్థుడు. బూతులు తిట్టాడని చెప్పలా, అతను భయస్థుడు, అతను ఈ విషయంలో సహాయపడడు, పడలేడు అన్నాడు సార్. అప్పటికప్పుడు జడ్జి శశిధర్ రెడ్డి గారికి ఫోన్ చేసి, సార్ ఈ పరిస్థితిలో ఉన్నాను సార్, రాత్రులు వెకేట్ చేయమంటున్నారంటే, అప్పుడు కాచిగూడ పోలీసుల్ని పంపించి రూమ్ వెకేట్ చేయడానికి వీల్లేదు, వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తారని పొద్దున్నే కోర్టులో ప్రొటెక్షన్ పిటిషన్ వేసి ఆ నలుగురు కుటుంబాలకి ఇంటి స్టేషన్ గేట్ బయట పోలీసులు, అంటే వాళ్ళ ఇంటి దగ్గర పోలీసులు పెట్టి, మీరు జై భీమ్ సినిమా స్టోరీ చూసినారు చూడండి సార్, అవును. ఆ మాదిరిగా ఆ రోజు ఇచ్చిన ప్రొటెక్షన్ సార్. అప్పుడు ఆయన నాతో చెప్పాడు, పరిటాల రవి బతుకుంటేనమ్మా గొప్ప కమ్యూనిస్టు భావాలు గలవాడు, ప్రాణాలకు తెగించి పోరాడతాడు, ఆ వ్యక్తిని చంపడానికి 30 మంది వచ్చి రామానాయుడు స్టూడియోలో బాంబు పేల్చినారంటే వాడి చరిత్ర ఏంది? అదే కాకుండా సార్ మోహన్ బాబు గారు కూడా గద్దరన్న కూతుర్ని చదివించినారేమో, గద్దరన్నతో పాటు చాలా మంది వచ్చినప్పుడల్లా ఫోన్ చేసి వాళ్ళు కమ్యూనిస్టులు అన్నా, ఆ బిడ్డకి చూడన్నా అంటే, అయ్యో భలేవాడే గద్దరన్న చెప్పాలా అని చదివించినాడు సార్. కానీ తమ్ముడు మోహన్ బాబు అంటూ మీరు చాలా తక్కువ చేసి మాట్లాడతారు చూడండి. ఆ మోహన్ బాబు గారు ఏ రోజు కూడా 25 మంది గద్దరన్నకు సంబంధించిన కుటుంబ సభ్యులు కమ్యూనిస్టు భావజాలం వాళ్ళని చదివించినానని గాని, వీళ్ళకి డబ్బులు ఇచ్చినానని గాని, వీళ్ళ హాస్పిటల్ కి సహాయం చేసినానని గాని తమ్ముడు మోహన్ బాబు ఏ రోజు చెప్పలేదే. కానీ అన్న పవన్ కళ్యాణ్ గారు మాత్రం కారు ఇచ్చినామని కుప్పలు తెప్పలుగా పబ్లిసిటీ చేసుకోవడం ధర్మమా? సో ఇవి సార్ మనం మాట్లాడుకోవాలి సార్. గొప్ప వ్యక్తులు సార్, పరిటాల రవి గారి గురించి కూడా మనం చెప్పుకోవాలి సార్. చాలా మంచి వ్యక్తి, కమ్యూనిస్ట్ భావాలు గల వ్యక్తి అని గద్దరన్న చాలా సార్లు చెప్పడం జరిగింది సార్. అలాంటి వ్యక్తి అయినా సహాయం చేస్తాడు కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి భయస్థుడమ్మా అన్నాడు సార్. బూతులు కూడా తిట్టాడు, నేను చెప్పను. భయస్థుడు అనే పదం గద్దరన్న నోట నుంచి వచ్చింది. ఆ గద్దరన్న చెప్పినంట, నీలాడే పోరాడే వీరుడే కావాలి, నువ్వు పోరాడు తెలంగాణ కోసం, తెలంగాణ భావజాలం కోసం, తెలంగాణని బతికిచ్చు, తెలంగాణ బిడ్డలకి అండగా నిలబడు అని అన్నాడట. అరే ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిన ఒక ఆడబిడ్డకి అండగా నిలబడతాడన్న పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పన్నా అంటే, అరే ఆ మనిషి సంగతి ఎందుకులా చెప్తావు, వాళ్ళు భయస్తులయ్యా స్వామి, వాళ్ళ ఎన్ని చేయరు, రిస్క్ పనులు వాళ్ళు పెట్టుకోరు, వాళ్ళ దగ్గర ఏదైనా రిస్క్ ఉంటే మనకు వచ్చి అడుగుతారు సహాయం. అంటే ఈ లెక్కన గద్దర్ గురించి పవన్ కళ్యాణ్ తరచూ చెప్పే వ్యాఖ్యలని అబద్ధాలే అనమాట. అంటే గద్దరన్న ఆయన గురించి మంచోడు, గొప్పోడు అని చెప్తాడు కానీ వీరుడు, శూరుడు అని ఎప్పుడన్నా చెప్పినాడు సార్? ఇంటర్వ్యూ మొత్తం పెట్టుకొని వినండి. ఏదన్నా అవసరం అయితే నేను సొంత మనిషిలా భావించి డబ్బులు తీసుకుంటాను, మంచోడు, నాకు స్నేహితుడు అంటాను కానీ ప్రాణాలకు తెగించి పోరాడతాను నేను ఏ రోజన్నా గద్దరన్న చెప్పినాడా? ఇంటర్వ్యూ మొత్తం జలడేసి చూడండి. ఎందుకు చెప్పడంటే ఆయనతో పాటు ఏ రోజు ఉద్యమంలో రాలా సార్. ఆయన మీద దాడులు చేస్తుంటే బుల్లెట్లు ఆయన ఒంట్లో దిగుతుంటే విమలక్క అనే ఒక ఆవిడ ఏదైతే పోలీసు రివాల్వర్ కాల్చేవాడిని గట్టిగా వాటేసుకొని అతన్ని పక్కన పడేసి ఇక్కడ పడేసినా సరే అయినా సరే బుల్లెట్లు దిగినాయి సార్. ప్రాణాలకు తెగించింది విమలక్క కాలి గోటికి కూడా సరిపోడేమో సినిమా యాక్టర్లు. అంత గొప్ప వీరులు సార్ వీళ్ళు, ఒరిజినల్ హీరోలు సార్. అరే ఒకరిని చంపేస్తే మనం దాక్కుంటాం కదా, కాదు ఒకరిని చంపుతుంటే ఆ చంపేవాడిని ఆపుతుంటే వాడు ఫస్ట్ మనల్నే కదా చంపుతాడు, అయినా సరే ఆపుతారు సార్. బెల్లి లలిత అనే ఒక ఆడబిడ్డని చంద్రబాబు గారి గవర్నమెంట్ లో ప్రభుత్వాన్ని విమర్శించి ప్రభుత్వం కూడా గద్దె దిగే పరిస్థితుల్లో తిరుగుబాటుదారుడు సార్ బెల్లి లలిత అనే ఒక ఆడబిడ్డ. ఆ ఆడబిడ్డని 13 ముక్కలు చేసినారు సార్. మా రోజు వీరన్నని ఉంటాడు సార్, ఆయనైతే చరిత్ర, ఆయన్ని పట్టించి ఎన్కౌంటర్ చేసేసినారు. అదే అంటాడు గద్దరన్న, మమ్మల్ని ఎంతో మంది భువనగిరిలో ఎన్కౌంటర్ చేసినారు తల్లి, ఈ ఎన్కౌంటర్ తప్పని నువ్వు వస్తున్నావే, అది చేయగలుగుతావా అంటే చెయ్యొచ్చన్నా, ఎందుకంటే మీ దగ్గర గన్నులు ఉన్నాయి, మీరు నక్సలైట్లు, మీరు దాడి చేసినారు, అందుకే పెను దాడి చేసినానని వాళ్ళు కథలు చెప్తారు. ఇక్కడ ఈ నలుగురు పోరగాళ్ళన్నా, వీళ్ళకి రివాల్వర్ పట్టుకోవడం కూడా రాదు, చిమ్మ చీకట్లో తెల్లారుజామున 4:30కి నలుగురు కలిసి తిరగబడ్డారు, నా చేతుల్లో రివాల్వర్లు, ఎన్ని కథలు, ఇవి ఖచ్చితంగా నిరూపించచ్చా, మన కేసు గెలవచ్చన్నా అంటే, ఓ బిడ్డ మా జనం కోసం, మా బిడ్డల కోసం నువ్వు పోరాడుతుంటే ఖచ్చితంగా మీ వెనకాల నేను నిలబడతాం బిడ్డ అంటూ అజ్ఞాతంగా ఈ కేసుకి ప్రాణం పోసి నేను బతికున్నానంటే ఈ రోజు తెలంగాణ బిడ్డలు సార్, తెలంగాణకు సంబంధించి ఆ సాయుధ పోరాట దళం లాగా నా వెనకాల నిలబడి ఆ కేసులో ఆ ఎన్కౌంటర్ ఫేక్ అనే ఆధారం వచ్చింది అంటే వాళ్ళ సంపూర్ణ మద్దతు నాకు ఉన్నట్టు సార్. ఇది అవసరం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి సార్. మనం ఎవరి వల్ల బతుకున్నామో, ఎవరి విశ్వాసంతో ఉన్నామో అవసరమైనప్పుడైనా చెప్పాలా. అరే మహారాజు వీరన్న గురించి చెప్పినాడు, వాళ్ళ బిడ్డ గురించి చెప్పినాడు, లేకపోతే బెల్లి లలిత గురించి చెప్పినాడు, అరే పరిటాల రవి గురించి ఒక చరిత్రగా చెప్పినాడు సార్. ఇంతమంది గురించి చెప్పినాడే, మరి పవన్ కళ్యాణ్ గురించి ఏమని చెప్పినాడంటే భయస్థుడు, రిస్క్ పెట్టుకోడు, ఈ 2 ముక్కలు చెప్పినాడు సార్. మరి దాంట్లో మీకు ఎంతవరకు అర్థమైతే అంతవరకు తీసుకోండి. ఇది కూడా అబద్ధాలు కల్పితాలు అంటే ఎంతో మంది ఆయన ముందు
ఎంతో మంది ముందే కదా నాకు చెప్పింది. వాళ్ళందరూ అడుగుతున్నారు. ఏమ్మా ఆ రోజు చెప్పలేదా నీకు పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పినాడు కదా నాన్న అని వైజాగ్ నుంచి ఒక 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 అన్న ఫోన్ చేసి అడుగుతున్నాడు. వీళ్ళ భువనగిరి నుంచి ఒక అన్న ఫోన్ చేసి అడుగుతున్నాడు. నీకు చెప్పినాడా? చెప్పినాడు మీ పవన్ కళ్యాణ్ గురించి అంటే అవునన్న ఆ రోజు చెప్పినాడు. నువ్వు ఎందుకు చెప్పవు అంటే కాదన్నా ఇక్కడ అందరికీ ఆయన వీరుడు సూర్యుడు ఈ రోజు కాదంటే ఎవరు నమ్ముతారన్నా? ఒకడు నమ్మేది ఏందమ్మా? నీకేం చెప్పాడో చెప్పు, నమ్మకపోవడం తీసేయి అని నన్ను దబాయిస్తే ఇక తప్పక ఇప్పుడు చెప్తున్నాను కానీ సార్, భయస్థుడు ఇది ఓపెన్ సార్. ఆ తర్వాత ఆయన రిస్క్ పెట్టుకోరు. ఈ 2 పదాలు వాళ్ళ కళ్ళ ముందు స్వయంగా గద్దరన్న నాకు చెప్పింది సార్. ఇంకా కూడా మీరేంటది అన్నారు, ఇది మీ అయ్యే జాగిరా, ఇన్ని మాటలు ఉండవు సార్. పోనీ ఒకటి సార్, మీ అయ్యే జాగిరా అంత గొడవ చేసినారు కదా, ఆ మీటింగ్ 2000 మందితో పెట్టిన సాధక మీటింగ్ ఆపారు కదా, మామూలుగా అయితే దీనికి కారణం మీరు ఎవరు అనుకుంటారు? ఆ ముఖ్యమంత్రి అనుకుంటారు కదా, అక్కడ గవర్నమెంట్ అనుకుంటారు కదా, అక్కడ ఉన్న గవర్నమెంటే దాన్ని వ్యతిరేకిస్తుంది. కానీ మీకు మంచి సీక్రెట్ చెప్తాను సార్, ఆయన అక్కడ ఉండే రేవంత్ రెడ్డి గారిని ఏమీ అన్నారు. నాకు తెలిసి అదంతా రేవంత్ రెడ్డి గారికి తెలిసి జరిగిందని నేను అనుకోను. ఇక కేసీఆర్ కేటీఆర్ నాకు మంచి ఫ్రెండ్స్, నాకు మంచి రిలేషన్. చక్కగా ఈయన నవ్వగానే వెనకాల నాదెండ్ల మనోహర్ గారు సార్ మాత్రం క్లోజ్ అప్ అడ్వర్టైజ్మెంట్ సార్, చక్కగా ఆయన ముఖారం మీద నవ్వుతూ కనపడుతుంది. కేసీఆర్ కేటీఆర్ గారు మంచి స్నేహితులు, మంచి రిలేషన్, ఫ్రెండ్షిప్ పరంగానే. అంటే నీ మీటింగ్ ఆపింది అంటే గవర్నమెంట్ కాకుండా, పోలీసులు కాకుండా ఎవరు ఆపుతారబ్బా? అంటే పోలీసులు గవర్నమెంట్ చెప్పకుండా ఆపుతారా? అంటే అంటే ఆ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారా, లేకపోతే పాప మా ఉద్యమకారకుల, లేకపోతే మా కమ్యూనిస్టు సోదరుల వాళ్ళు ఆపారా? అంటే ఎవరు ఆపారో వాళ్ళని తిట్టే ధైర్యం లేదు, ఎవరు ఆపారో వాళ్ళ పేరుని సమర్థించి లేకపోతే ప్రశ్నించే పరిస్థితుల్లో తమరు లేరు. ఎందుకంటే తమరు ఆస్తులు అక్కడే ఉన్నాయి, తమరి బిజినెస్లు అక్కడే ఉన్నాయి, తమరి సినీ రంగం అక్కడే ఉంది, రేపో ఎల్లుండో రిలీజ్ అవబోయే పెద్ద సినిమా కూడా ఆ మూమెంట్లు అక్కడే ఉంది. వీటన్నిటి మధ్యలో అప్పుడుండే రేవంత్ రెడ్డి గారిని విమర్శించలేదు. గవర్నమెంట్ నువ్వే ఆపేసినావు. అరే నీకు వారాయి ఎక్కి వీధిని తిరిగి వీరంగాన్ని చేయమని నీకు పర్మిషన్ ఇచ్చింది ఇక్కడ జగన్ రెడ్డి గారేగా. నోవాటల దగ్గర అర్ధరాత్రులు నువ్వు జనాలు వేసుకొని పోతే అక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి, పేకలు కోసేస్తున్నారు, గొలుసులుగా చేస్తున్నారు, నువ్వు జీపెక్కి పైకి ఎక్కి అలా ఊగుతుంటావు, నిన్ను చూసి ఇంకొకడు ట్రాన్స్ఫార్మర్ లైట్లు ఎక్కుతాడు, ఈ గలాటాలు జరుగుతాయి, ట్రాఫిక్ నిర్బంధం అయిపోతుంది, వైజాగ్ అంతా అస్తవ్యస్తం అయిపోతుందని నీకు పర్మిషన్ ఇవ్వకుండా ర్యాలీ వద్దయా స్వామి, ఆపోయా బాబు, అంత దారుణంగా ఈ టైంలో చేయకూడదు, నాట్ పర్మిటబుల్ అంటే అక్కడున్న గవర్నమెంట్ ఆపేస్తాడా, జగన్ ఆపేస్తాడా? నీకు ఎన్ని పర్మిషన్లు ఇచ్చినాడయ్యా? కర్నూలులో నువ్వు బూతులు తిడుతున్నావు తెలిసిన, కర్నూలులో కవాతులు నీ పర్మిషన్ ఇవ్వలా? ఎన్ని ఇచ్చినాడు? ఒక్కటి ఇవ్వపోయినా సరే జగన్ నన్ను ఆపేస్తావా, ఎవడు ఆపేది అంటూ నువ్వు రోడ్డు మీద పోతూనే నీ ర్యాలీలోనే అంటావు. ఎవరు ఆపారు నిన్ను? ఎవ్వరు ఆపరు. నిన్ను ఆపడం వల్ల వచ్చే నష్టము లేదు, నిన్ను ఆపడం వల్ల వచ్చే లాభం లేదు. నీ పని నేను చేసుకొని బాలా, నువ్వు ఎంత లెక్క పోతావు పో, ఏం మాట్లాడతావు మాట్లాడు, నువ్వేం చేసినా చేసుకో. ఈ ట్రిప్ మాత్రం ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఆయన పాపం ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్మిషన్ సార్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్మిషన్. ఆయన ఇంకా 2019లో అక్కడ పోటీ చేసి ఉంటానంట, గెలిపిస్తాము అన్నారట వాళ్ళ సంగతి ఏమో కానీ సార్, వాట్ ఎవర్ ఇట్ మే బి.